వాయిస్ ఆఫ్ గాడ్ వర్తమానాలు ఆలకించే ప్రతి ఒక్కరికి దేవుని నామం పేరిట వందనాలు. అడ్వెంట్ ఫస్ట్ డే ధ్యానాంశం లూకాసు వార్త 1వ అధ్యాయం 70వ వచనం. రక్షణ శృంగము అనే పదాన్ని మనం చూస్తాం. శృంగము అంటే కొమ్ము, ఖ్యాతి. అవును, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే రక్షణ అనే బోర, రక్షణ అనే కొమ్ము, రక్షణ అనేటువంటి శిఖరం అని జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ మాట పలికాడు. కొమ్ము అంటే వెరీ హైయెస్ట్ పొజిషన్ తెలియజేస్తుంది. అవును, యేసుక్రీస్తు వారు మాత్రమే సమస్త మానవాళిని వారి పాపాల నుండి రక్షించగలిగినటువంటి కొమ్ము అని వాక్యం తెలియజేస్తూ ఉంది. రక్షణ కావాలి అని ఎవరు ఆశించినా ఆయన వైపు చూడాల్సిందే. అంతేకాదు, ఈ భూమిపై ఉన్న ఏ అధికార బలాలు ఆ కొమ్ము ముందు నిలబడలేవు. ఏ విధమైన మత బలాలు, ఏ విధమైనటువంటి ధర్మాలు ఆ కొమ్ము ముందు నిలువజాలవో. అది శృంగము అంటే. 148వ కీర్తన 14వ వచనమందు ఆయన తన ప్రజలకు ఒక శృంగము హెచ్చించి ఉన్నాడు, అది ప్రఖ్యాతమైనటువంటిదిగా దైవవాక్యం తెలియజేస్తూ ఉంది. ఎగ్జాల్ట్ అనేటువంటి పదం వాడబడింది. అంటే ఆయనకున్న ఖ్యాతి ఇక ఎవరికీ ఉండదు. ఆయనకున్నటువంటి రక్షించే శక్తి ఎవరికీ లేదు. జనులందరూ కూడా, భూదిగంత నివాసులందరూ కూడా ఆయన వైపు చూస్తేనే రక్షించబడతారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ అడ్వెంట్ సీజన్లో మన కొరకు బోరగా, కొమ్ముగా, శిఖరంగా వచ్చినటువంటి రక్షకుడైన క్రీస్తు కొరకు జీవించేటువంటి విషయంలో మనం ఎంత ఎదగలుగుతున్నామన్నది ప్రశ్న. ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు ఆయన బిడ్డలు కూడా ఖ్యాతి గడిస్తారు, భూమి మీద ఆయన ప్రతిబింబాలై నిలుస్తారు. అది నిజమైనటువంటి క్రిస్మస్ అని గుర్తించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి అన్న కీర్తనలో 6వ చరణమందు శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను, భక్తితో ప్రార్థించినా మనకు సగు రక్తితో నా ముక్తిని. అవును, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శక్తి కలిగినటువంటి రక్షకుడిగా వచ్చి మన కొరకు ముక్తిని సిద్ధం చేశాడు. ఆయన జననం మనకి ముక్తి ప్రధానం, ముక్తి ప్రదాతగా వచ్చాడు. జీవిద్దాం ఆ మార్గంలో పయనిస్తూ దేవుని బిడ్డలారా నిజమైనటువంటి రక్షణానందాన్ని అనుభవిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.